ఫైనల్‌గా 'రితేష్ దేశ్‌ముఖ్' నటించిన 'రాజా శివాజీ' మూవీ ట్రైలర్ అయితే వచ్చేసింది. 'రితేష్ దేశ్‌ముఖ్' నటించిన కాదు. డైరెక్షన్ అతనే, స్టోరీ అతనే, ఆఖరికి ప్రొడ్యూసర్ కూడా అతనే. తన పేరు, తన వైఫ్ పేరు, ఇంకా తన మదర్ పేరు వాళ్ళే చేసుకున్నారనమాట. డైరెక్ట్‌గా అయితే చెప్పాల్సిన పని లేదు. ప్రొడ్యూసర్ కూడా అతనే, మొత్తం టోటల్ ఆల్ ఇన్ వన్ అతనే చేస్తుండు. ఇది పాన్ ఇండియా మూవీ అనమాట. ఇంకా తెలుగులో ట్రైలర్ రాలేదంట. ఫస్టు మరాఠీలోనే వచ్చింది. ఆ తర్వాత హిందీలో వచ్చింది. మరాఠీలో వచ్చిన 6 గంటలు, 6, 7 గంటల తర్వాత హిందీలో వచ్చింది. తెలుగులో మేబీ రేపు గాని, ఎల్లుండి గాని రావచ్చు తెలుగులో. ఓకే. మనం దాని గురించి మాట్లాడుకుందాం. చాలా మందికి మిక్స్డ్ రివ్యూస్. నాకు అర్థం కాని విషయం ఏందంటే, 'రితేష్ దేశ్‌ముఖ్' తన సొంతూరు తనది మహారాష్ట్రలోని లాతూర్ పట్టణానికి చెందిన వ్యక్తి ఆయన. తన సొంతూరు, తన మాతృభాషకు సంబంధించిన ఎవరైతే 'ఛత్రపతి శివాజీ మహారాజ్' ఉన్నారో, ఆయన గురించి ఆయన బయోపిక్ తీసుకుంటే ఈళ్ళకేమైందేమో నాకు అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కరు క్యారెక్టర్‌కి యాప్ట్ కాలేదు. అతను కామెడీ పీసు అది ఇది అంటుండు. ఈళ్ళు చూసేవాళ్ళు ఏదైతే వీడియో మీరు చూసేవాళ్ళకి చెప్తున్నాం. ఎవరైతే వీడియో చేస్తున్నారో యూట్యూబర్స్ గాని, మహా అంటే 1,00,000, 2,00,000, 10,00,000 సబ్‌స్క్రైబర్స్ ఉన్న మీరు అతి చేస్తారు గానీ, అతను ఒక యాక్టరు. నిజానికి అసలు అబ్జర్వ్ చేసి మీరు ట్రైలర్ ఒకసారి చూసి మళ్ళొచ్చి ఇక్కడ మీ రివ్యూ ఇనండి. ఇంత బాగా యాక్టింగ్ చేసిండంటే అతను, ఆ విజువల్స్ గాని, అతని యాక్షన్ గాని అసలు నిజంగా మెస్మరైజింగ్ ఉంది. అతను కష్టం మనకక్కడ తెలుస్తుంది. అతను తన హుందాతనం చూపించే విధానం గాని, నిజంగా చానా బాగుంది తెలుసా! దీంట్లో నటించే నటులు గాని, జెనీలియన్ తీసుకోవడం కూడా క్యారెక్టర్ చానా ప్లస్. వాళ్ళిద్దరి పేరు చానా అద్భుతంగా కనిపిస్తుంది మూవీలో. చానామంది 'చావా' సినిమాకి దీనికి లింక్ పెడతారు. 'చావా' సినిమా అంత పెద్ద హిట్ కావడానికి మెయిన్ కారణం స 'ఛత్రపతి సంభాజీ మహారాజ్' గురించి ఎవరికీ తెలియకపోవడమని. తెలియకపోవడం అని కాదు. తెలిసినా, తెలియకపోయినా సినిమా తీసే విధంగా సినిమా తీస్తే డెఫినిట్‌గా ఆడుద్దది. ఆడియన్స్ కనెక్ట్ కావు. 'చావా' సినిమా ఏదైతే దాంట్లో ఎమోషన్ టచ్ చానా ఉంటదబ్బా! క్లైమాక్స్‌కొచ్చేసరికి ప్రతి ఒక్కళ్ళు కళ్ళెంబట నీళ్లు పెట్టుకున్నారు. అది డైరెక్టర్ ప్రెజెంట్ చేసే విధానం. తర్వాత మమ్మల్ని తప్పుగా చూపించారని చెప్పి కేసులయినయి అయ్యి జరిగింది. చరిత్రని వక్రీకరించిర్రు, ఇది చేసిందని చెప్పి అంటే ఎవరైతే 'ఛత్రపతి సంభాజీ మహారాజుని' పట్టించిర్రో వాళ్ళని వా వాళ్ళ ఫ్యామిలీ మీద వాళ్ళే ఈళ్ళు పరువు నష్టం కేసేసిర్రనమాట. తర్వాత కేసు అది నడుస్తుంది. ఆ తర్వాత విషయం. మళ్ళీ ఇక్కడ మీ అందరికి తెలియాల్సిన విషయం ఏంటంటే 'ఛత్రపతి సంభాజీ మహారాజ్' క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారంటే అభిషేక్ బచ్చన్ గారు చేస్తారు. అభిషేక్ బచ్చన్ చేస్తున్నప్పుడు చాలా మంది అనుకుంటారు 'ఛత్రపతి సంభాజీ మహారాజ్' అంటే శివాజీ మహారాజ్ కొడుకు గదా అనుకుంటార్రు. అసలు నిజానికి ఇక్కడ మనకి తెలియాల్సిన విషయం ఏందంటే, ఛత్రపతి సంభాజీ మహారాజ్ భోస్లే అనమాట. ఆయన ఎవరైతే ఉన్నారో ఛత్రపతి శివాజీ మహారాజ్ అన్న అనమాట. ఆయన యుద్ధంలో చనిపోవడం వల్ల, వీరమరణం పొందడం వల్ల, ఏదైతే ఉందో అతన్ని చంపడం వల్ల గాని, ఈ ఛత్రపతి శివాజీ మహారాజ్ తన పెద్ద కొడుక్కి పేరు పెట్టుకున్నాడు. అప్పటికి తనకు సంతానం కలగలేదనమాట. ఇప్పుడెప్పుడైతే పెద్ద కొడుకు పుట్టిండో, తన అన్న మీద ప్రేమతోటి తన పెద్ద కొడుక్కి ఆ పేరు పెట్టుకున్రు. ఈ పేరు ఎక్కడి నుంచి వచ్చింది? ఛత్రపతి శివాజీ మహారాజ్ అన్న అనమాట. అన్న పేరు తన కొడుక్కి పెట్టుకుండు అతని ప్రేమతోటి. ఇప్పుడు అర్థమైంది మీ అందరికి. ఛత్రపతి సంభాజీ మహారాజ్‌ని చూపిస్తుండ్రు. ఇద్దరు ఒకటే ఏజ్‌లో ఉంటరు, కలుసుకుంటుర్రు, హగ్ చేసుకోరు అని చెప్పి ట్రైలర్‌లో చాలా మంది చూస్తారు కదా! చాలా మంది రివ్యూస్ కూడా ఏంది ఛత్రపతి శివాజీ కొడుకైతే ఒకటే ఏజ్‌లో ఉన్నారని చెప్పి రివ్యూలు తెలిసి తెలియని అరకొర నాలెడ్జ్‌తోటి పాపం చాలా మంది మిక్స్డ్ రివ్యూలు అంటే ఎట్లా పడితే అట్లా ఇస్తారు. ఇదనమాట ఒరిజినాలిటీ. అన్న పేరుని కొడుక్కి పెట్టుకుండు. అన్న చనిపోవడం వల్ల అప్పటికి తనకు సంతానం కలగడం కాబట్టి పెద్ద కొడుక్కి సంభాజీ మహారాజ్ అని పెట్టుకుండు. ఓకే. ఈ టాపిక్ పక్కన పెడితే ఇప్పుడు సినిమా గురించొస్తే నిజంగా అబ్బా! సినిమా విజువల్స్ గాని, ఎవ్రి మూవ్‌మెంట్ గాని, తన యాక్టింగ్ గాని, తన హుందాతనం గాని, రాజులాగా అతను నిజంగానే జీవించేసుండు. చానా బాగుంది. నేను చెప్తున్నా కదా! మిగతా వాళ్ళు చెప్పే విధం ఏందంటే తను కామెడీ పీస్ అంటే నేను కామెడీ యాక్టరు సీరియస్ సినిమాలు చేయకూడదా? నువ్వు కామెడీ పీస్ అంటే కామెడీ పీస్ అయిపోతారా? అతను నటన చూడండి. ఆ మరాఠా యోధుడిగా సేమ్ యాప్ట్ అయిపోయిండు. అతని నడక గాని, అతను ఇద్దరు ఫేస్ ఆఫ్ వచ్చినప్పుడు ఇది ఎవరు 'సంజయ్ దత్' కొన్నప్పుడు ఆ ఫేస్ ఆఫ్‌లో అతను నిలబడ్డ విధానం చూడండి అసలు నిజంగా మెస్మరైజింగ్ తెలుసా? తను ఎంత కష్టపడ్డాడో తన కష్టానికి ఫలితాన్ని గుర్తించండి. నిజంగా ఈ సినిమా ప్రతి విజువల్స్ గాని, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు గాని, ఇంకా మిగతాది మన 'విద్యా బాలన్' గారు గాని, అలాగే 'జెనీలియా' గారు గాని, 'సంజయ్ దత్' గారు గాని, 'అభిషేక్ బచ్చన్' గారు గాని, ఎవరు వాళ్ళ క్యారెక్టర్ చూపించిన విధానం గాని, ఉన్న కొంతలోని చానా బాగా చేసిర్రు. క్లైమాక్స్‌లో కూడా చాలా మంది అంటుర్రు 'ఛత్రపతి శివాజీ మహారాజు' చేతికి అయి ఉంటాయి, పులిగోరలు ఉంటాయి కదా! దానివల్ల సీల్ చేస్తారు కదా! అది అప్పుడే రివీల్ చేసిర్రట. అది రివీల్ చేసినా చెప్పిన అది ప్రతి ఒక్కరికి తెలిసిన చరిత్రనే. శివాజీ మహారాజు లాస్ట్‌కి తన గోర్లతోటి అతను గోర్లతోటి ఇక్కడ మెడ బీకిండు అది అతను కాదు. అది వేరే వ్యక్తిదనమాట. చాలా తీక్షణంగా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైపోద్ది. ఇంకోటి ఈ సినిమా ఏదైతే నిజంగా చెప్తున్నా కదా! సినిమాకి మెయిన్ హైలైట్ అదర్ విజయ్ మ్యూజిక్ అబ్బా! చానా హైలైట్ ఈ సినిమాకి. అసలు మెస్మరైజింగ్ అనమాట. ఆ మ్యూజిక్‌కి అసల మొత్తం నేనైతే ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నా. మీరు కూడా ఒకవేళ కుదిరితే హెడ్ ఫోన్స్ పెట్టుకొని జాగ్రత్తగా వినండి. నిజంగా చానా అంటే చానా, చానా బాగుంది. ట్రైలర్ గాని, ఆ విజువల్స్ గాని, వాళ్ళ యాక్టింగ్ గాని, ప్రతి ఒక్కళ్ళలో ఉన్న వాళ్ళ పరిమితికి తగ్గట్టు ప్రతి ఒక్కళ్ళు చేసిర్రు. అలాగే 'రితేష్ దేశ్‌ముఖ్' కూడా చాలా బాగా చేసిండు. అతని కష్టాన్ని గుర్తించండి. తన సొంత గడ్డ గురించి అతను
అంటే చూసినాం ఒక ఆతృత, తాపత్రయంతో తను చేసిన సినిమా అనేది 'రాజా శివాజీ'. ఇంగో ఎవరెవరో చేస్తుర్రు. నా రాష్ట్రం నుంచి నేను చేసుకుంటా అన్న విధంగా అతను చేసిండు. దాంట్లో తప్పేముంది? కామెడీ పీసు అది ఇది అని చెప్పి ఎవడు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడడం. ఈ సినిమాకి అతని క్యారెక్టర్ సెట్ కాలేదు. అది ఇది మిక్స్ రివ్యూలు గానీ, హిందీలో గానీ, తెలుగులో కూడా నేను 2, 3 రివ్యూలు చూసిన అతనికి అది ఇది అంటుర్రు. పక్కన పెట్టేసేయండి. సినిమా బాగుంటే ఎవ్వరు తీసిన కామెడీ ఇప్పుడు మన 'అల్లరి నరేష్' గారు 'నాంది' సినిమా తీస్తే హిట్ కాలేదా? తీసే విధంగా తీస్తే ప్రతి ఒక్కటి హిట్ అయిపోద్ది. ఇక్కడ మాట్లాడేటోళ్ళు ప్రతి ఒక్కడు యూట్యూబ్‌లో ఏదేదో ట్రెండ్ అవ్వనీకి చేస్తుంటారు. 'జావా' సినిమా వచ్చినప్పుడు కూడా ఫస్ట్ అలాగే అనుకుంటారు. 'ధురేందర్' సినిమా వచ్చినప్పుడు కూడా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. దాని గ్రోత్ అంటే ఇక్కడ జనాలు ఎట్లుంటారంటే పడిపోయేదా ఉందనుకో తిట్టేస్తారు. లేసిందనుకో పొగిడేస్తారు. ఇంగంతే ఆడ. నేనైతే నిజంగా 'మే ఒకటో' సినిమా కోసం ఎదురు చూస్తున్నా. నిజంగా చానా బాగుందబ్బా! వాళ్ళ కష్టానికి మనం మెచ్చుకోవచ్చు. ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో 'శివాజీ మహారాజ్' క్యారెక్టర్‌లో 'రితేష్ దేశ్‌ముఖ్' నిజంగానే బాగా చేసిండు. తన హుందాతనం, అతని నడక గాని ప్రతీది తను నిజంగా చానా ప్రిపేర్డ్ అయ్యి వచ్చిండు. నిజంగానే మీరు దానికి మెచ్చుకోవచ్చు మనం. మీకు కొన్ని విజువల్స్ ఇస్తా చూడండి ఇక్కడ. వాళ్ళ ఆయన 'రితేష్ దేశ్‌ముఖ్' చేసిన స్టంట్స్ గాని, దాంట్లో ఉన్న కొన్ని సీన్స్ గాని, జెనీలియా గాని ఒకసారి మీకు ఇమేజ్ ఇస్తా చూడండి. నిజంగా చానా బాగా నచ్చింది. మీరు గూడా ఒకవేళ చూడకపోతే 'ఛత్రపతి శివాజీ మహారాజ్' ట్రైలర్ అని కొట్టండి. 'ఛత్రపతి శివాజీ మహారాజ్' కాదు. 'రాజా శివాజీ' ట్రైలర్ అని కొట్టండి. ఇట్లా యూట్యూబ్‌లో ఇప్పుడు ట్రెండింగ్‌లో అదే ఉంది వచ్చేస్తది. తర్వాత తెలుగు ట్రైలర్ అంటే ఇంకా రాలేదు. ఇంకోటి మెయిన్‌గా మర్చిపోయిన హిందీలో డైలాగ్స్ ఉన్నాయన్నమాట. కొన్ని అంటే ట్రైలర్ హిందీలో ఉంటాయి కదా! వాటిని నాకు అసలు మైండ్ బ్లోయింగ్ అనిపించినియి. వాటిని కొన్ని మీకోసం తెలుగులో ట్రాన్స్‌లేట్ మీకందరికి తెలిసిందే కదా! కొన్ని మంచిగా అనిపిస్తే డైలాగ్స్ మీకు తెలుగులో ట్రాన్స్‌లేట్ చేసి చెప్తా అని చెప్పి, అలాగనే ఒక 5, 6 డైలాగులు మీకోసం నేను తెలుగు ట్రాన్స్‌లేట్ చేసి మరి తీసుకొచ్చినా. ఒకసారి అవి కూడా ఇనిపోండి. స్వరాజ్య సిర్ఫ్ ఏక్ సప్నా నహీ హర్ మరాఠీ కా అధికార్ హై. స్వరాజ్యం అంటే కేవలం ఒక కల కాదు. అది ప్రతి మరాఠా బిడ్డ యొక్క హక్కు. జమీన్ హమారీ లోగ్ హమారే తో హుక్మత్ కిసీ ఔర్ కి క్యూ. నేల మనది, ప్రజలు మన వాళ్ళు. అలాంటప్పుడు పాలన మరెవరో పరులది ఎందుకు ఉండాలి? దుశ్మనోं को हराने के लिए सिर्फ तलवार नहीं, दिमाग की भी जरूरत होती है. శత్రువుని ఓడించడానికి కేవలం కత్తి ఉంటే సరిపోదు. తెలివైన మెదడు కూడా ఉండాలి. శివాజీకో జిందా యా ముర్దా మేరే ఖద్మోకో మెయిన్ లాకర్ రఖో. శివాజీని ప్రాణంతో ఉన్నా లేకపోయినా నా కాళ్ళ దగ్గరకు తీసుకురండి. జబ్ తక్ సూరజ్ ఔర్ చాంద్ రహేగా ఛత్రపతి శివాజీ కా నామ్ గూంజ్తా రహేగా. సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ఛత్రపతి పేరు మారుమోగుతూనే ఉంటుంది. మీకు అర్థమైంది కదా! డైలాగులు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇలాంటి డైలాగులు అబ్జర్వ్ చేయలేక, హిందీ సరిగ్గా వచ్చి రాక ఏదేదో ఆహ్, చెప్పడం గాని, బాగలేదు అది ఇది అంటారు చూడు. నిజంగానే సినిమా డైలాగ్స్ కూడా మెస్మరైజింగ్ ఉంటాయి. చానా బాగుంటాయి. మీరు ఒకవేళ అర్థం కాకపోయినా కూడా ఏఐలో పోయి 'ఛత్రపతి శివ' ట్రైలర్ హిందీలో వచ్చింది కదా! తెలుగులో ట్రాన్స్‌లేట్ చేసి చెప్పమంటే ఏఐ డెఫినెట్‌గా మీకు డైలాగ్ టు డైలాగ్ ఇస్తది. నేను కూడా కొన్ని తెలియని విషయాలు కూడా నేను ఏఐలోనే తెలుసుకుంటా. ఓకే. ఇప్పుడు ఇదే వర్డ్ టు వర్డ్ మనం హిందీలో వదిలేసి డైరెక్ట్ తెలుగులోనే ట్రాన్స్‌లేట్ చేసి చెప్తా మీకు డైరెక్ట్‌గా. స్వరాజ్యం అంటే కేవలం కల కాదు. అది ప్రతి మరాఠా బిడ్డ యొక్క హక్కు. నేల మనది, ప్రజలు మనవాళ్ళు. అలాంటప్పుడు పాలన మరెవరో పరులది ఎందుకు ఉండాలి? శత్రువుని ఓడించడానికి కేవలం కత్తి ఉంటే సరిపోదు. తెలివైన మెదడు కూడా ఉండాలి. శివాజీని ప్రాణంతో ఉన్నా లేకపోయినా నా కాళ్ళ దగ్గరకు తీసుకురండి. సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ఛత్రపతి పేరు మారుమోగుతూనే ఉంటుంది. ఇది ఛత్రపతి శివాజీ మహారాజ్ డైలాగ్ అనమాట. ఈ డైలాగ్‌కి నిజంగా సినిమా మొత్తం ఆ ట్రైలర్ అంతా ఒక మెస్మరైజింగ్ అయిపోద్ది. నాకు నిజంగా చాలా బాగా నచ్చిందబ్బా! ఎవరైతే ఒకసారి చూడలేదో ట్రైలర్ ఎళ్లి చూడండి. చూసిన తర్వాత నేను చెప్పిన ఈ తెలుగు వర్డ్స్ ఉన్నాయి చూసినావా? ఒకసారి కంపేర్ చేసుకోండి. అప్పుడు మీకు చెవులకి కనువింపుగా ఉంటది. చానా బావుంటది. ప్రతి ఒక్కళ్ళు మన 'చావా' సినిమా వచ్చింది. మళ్ళీ అలాగే 'రిషబ్ శెట్టి' కూడా సినిమా తీస్తున్నారు 'ఛత్రపతి మహారాజ్‌ది'. మా ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. కాకపోతే డైరెక్షన్ ప్రాబ్లమ్ అనే ఇక్కడ మెయిన్. వాళ్ళు తీసే విధానం బాగుంటే సినిమా ఆటోమేటిక్‌గా ఇంకా 5, 6 వచ్చినా, ఇంకో 10 సీరీస్ వచ్చినా సినిమా హిట్ అయితేనే ఉంటది. ఇంకోటి నేను మెయిన్‌గా చెప్పడం మర్చిపోయాను. ఇదివరకు జీ5లో ఒకటి 'హరహర మహాదేవ్' అని 'ఛత్రపతి శివాజీ మహారాజ్' గురించి ఉంటదనమాట. స తానాజీయో ఎవరో గుండేసుకొని ఉంటది. 'ఛత్రపతి శివాజీ మహారాజ్' 'హరహర మహాదేవ్' అని. అదొకసారి చూడండి. నిజంగా అద్భుతంగా ఉంటది జీ5లో. అది చూస్తే 'ఛత్రపతి శివాజీ మహారాజ్' గురించి మీకు కూడా ఒక ఐడియా ఉంటదనమాట. అది తెలుగు డబ్బింగ్ వెర్షన్‌లోనే ఉంది. నేను కూడా తెలుగులోనే చూసిన. అసల క్లైమాక్స్‌లో ఒక డైలాగ్ ఉంటది. అతని పేరేదో ఉందబ్బా! అంత గుర్తులేదు గానీ, మహారాజా నా ఒళ్ళు జల్లెడైపోయింది. ఇంతకంటే నేను ఏమి చేయలేను. నేను చేయలేక కుంగిపోతున్నా అని ఒక డైలాగ్ ఉంటది క్లైమాక్స్‌లో. అంటే 'ఛత్రపతి శివాజీ మహారాజ్' భటుడనమాట. 'ఛత్రపతి శివాజీ మహారాజ్' చాలా మంది ఉంటారు కదా! తానాజీ అని, బ్రహ్మజీ ఏదో చాలా మంది పేర్లుంటాయి. సడెన్‌గా గుర్తు రావట్లేదు. నేను చానా వరకు రిసర్చ్ చేస్తుంటా. ఇప్పుడు మనకు అవసరానికి ఏవి గుర్తురావు కదా!
ఆ క్లైమాక్స్‌లో ఒక్క డైలాగ్ అంటే 'ఛత్రపతి మహారాజు' గారు అంటే యుద్ధానికొచ్చినప్పుడు ఇతను గూడా అంటే ఒక సర్కిల్‌లో ఉండి పోరాడుతుంటాడనమాట. చనిపోయే మూమెంట్‌లో ఆ ఒక్క డైలాగ్ ఉంటది చూసినావా అసలు గూస్ బంప్స్ ఆ క్యారెక్టర్ ఆ సినిమాకి హైలైట్. 'ఛత్రపతి శివాజీ మహారాజు' క్యారెక్టర్ కూడా చానా బాగుంటది. ఈ సినిమా చూసినప్పుడు నాకది గుర్తొచ్చింది. అందుకని మీరు గూడా ఒకవేళ ఈ సినిమా వచ్చేలోపు అది సినిమా ఒకసారి చూడండి 'హర హర మహాదేవ్' అనేది మరాఠా సినిమాని డైరెక్ట్ మన తెలుగు వీటిలో ఉంది. ఇది కూడా అంతే మరాఠా సినిమా లెక్కననమాట. ఎందుకంటే తను మరాఠీ వాడు కాబట్టి ఫస్ట్ మరాఠీకి ప్రయారిటీ ఇస్తారు. మన తెలుగుకి ఎట్టేస్తే మనకి ఎవరి సొంత భాషకు వాళ్ళ మాతృభాషకు వాళ్ళు ప్రయారిటీ ఇవ్వాలి గదా! ఓకే. వీడియో ఇంతటితో ముగిస్తే మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.